నామినేషన్లో భాగంగా అభ్యర్థులంతా ఆస్తులు అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే కార్యక్రమమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తారు. పోటీ చేసిన ప్రతిసారి వేల కోట్ల ఆస్తుల్ని అఫిడవిట్లో చూపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అఫిడవిట్లోనే అధికారికంగా అంత ఆస్తి చూపించారంటే ఇక అనధికారికంగా ఎంత ఉంటుందో సామాన్యులు ఊహించలేరు. ఈసారి కూడా కొండా తన ఆస్తిని 4,564 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. అయితే అంతా అనుకున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న అభ్యర్థి ఇతడు కాదు. కొండాను క్రాస్ చేశారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఈయన ఆస్తుల విలువ అక్షరాల 5,704 కోట్ల రూపాయలు. గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రశేఖర్ ఓ ఎన్ఆర్ఐ. ఈయన ఆస్తులు ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. పెన్సిల్వేనియాలో మెడిసిన్లో ఎండీ చేశారు. ఈయన భార్య కూడా డాక్టర్. పెమ్మసానికి యుఎస్లో వ్యాపారాలున్నాయి. ఈయనకు ఖరీదైన రోల్స్ రాయ్స్ గోస్ట్ కారు, వీటితో పాటు 2 బెంచ్ కార్లు, ఒక టెస్లా కూడా ఉంది. టెక్సాస్, హైదరాబాద్లో ఈయనకు భారీగా స్థిరాస్తులున్నాయి. యుఎస్లోని జేపీ మోర్గాన్ బ్యాంకులో ఈయనకు భారీగా డిపాజిట్లున్నాయి. ఈయన భార్య వద్ద 2.5 కేజీల బంగారం ఉంది. వీటన్నింటినీ ఈయన తన అఫిడవిట్లో చూపించారు. వీటితో పాటు తనకు 1,038 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు చంద్రశేఖర్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థుల్లో అత్యంత సంపన్నుడు ఇతడే.